నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ షాహిదా. బంగారం ఖరీదైందే, కానీ ఈ చెట్టు మాత్రం బంగారాన్ని కూడా మించిపోయింది. కిలోకు ₹1,00,00,000 పలికే ఒకే ఒక్క మొక్క గురించి ఎప్పుడైనా విన్నారా? అది అగర్వుడ్. ఆగ్నేషియాలో పెరిగే ఆక్వెలేరియా జాతి చెట్లలో అరుదుగా ఏర్పడే ఈ కలప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సహజ వనరుల్లో ఒకటి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి చెట్టులో ఇది ఉండదు. సాధారణంగా ఈ చెట్లు వాసన లేని తెల్ల కలపతో ఉంటాయి. కానీ ఒక ప్రత్యేకమైన ఫంగస్ సోకినప్పుడు లేదా చెట్టు గాయపడినప్పుడు అది తనను తాను రక్షించుకోవడానికి ముదురు జిగట రసాన్ని విడుదల చేస్తుంది. ఆ రసమే కాలక్రమంగా సువాసన గల నల్ల అగర్వుడ్గా మారుతుంది. అన్ని ఆక్వెలేరియా చెట్లు అగర్వుడ్ను ఉత్పత్తి చేయవు. సహజంగా కేవలం 2 నుంచి 7% చెట్లలో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. అది కూడా ఒక్క రోజులో కాదు, 10 నుంచి 30 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిందే. ఈ అరుదైన సుదీర్ఘమైన ప్రక్రియ కారణంగానే అగర్వుడ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా గుర్తింపు పొందింది. ఇందులో కూడా అత్యంత నాణ్యమైన రకాన్ని క్వారా అంటారు. దీని ధర గ్రాముకు ₹8.5 లక్షల వరకు చేరుతుంది. షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల క్వారా కలప ఏకంగా ₹154 కోట్లకు అమ్మడైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే ఒక్క చిన్న మొక్కే కోట్ల విలువ కలిగి ఉంటుందంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక అగర్వుడ్ను ప్రపంచంలో చాలా ఖరీదైన పర్ఫ్యూమ్లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దుబాయ్, ప్యారిస్ వంటి నగరాల్లో లగ్జరీ సువాసనల కోసం దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ మతపరమైన ఆచారాల్లో అగర్వుడ్ ధూపానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని సువాసన మనసుకు ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. భారతదేశంలోని అస్సాం రాష్ట్రం మంచి అగర్వుడ్కు ప్రసిద్ధి. కానీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఆక్వెలేరియా చెట్లు తగ్గిపోతున్నాయి. అందుకే అగర్వుడ్ అమ్మకంపై కఠిన నియమాలు పెట్టారు. లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అమ్మగలరు. ఇప్పుడు సహజ అగర్వుడ్ చాలా ఖరీదైన, విలాసవంతమైన వస్తువుగా మారింది. బంగారం నేలలో దొరుకుతుంది, కానీ అగర్వుడ్ తయారవడానికి ప్రకృతి ఎన్నో సంవత్సరాలు తీసుకుంటుంది.